హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఆలాపన మదన్ పాటల సిరీస్లో భాగంగా ఈరోజు 5వ పాటతో మీ ముందుకు వస్తున్నాను. ఈ పాట బ్యాక్డ్రాప్ ఏంటంటే హీరో హీరోయిన్కి ఇద్దరికి కూడా ప్రేమ అంటే భయం. పెళ్లికి ముందు ప్రేమించుకోవాలంటే దానికి పూర్తిగా వ్యతిరేకం. అలాగే వాళ్ళ కుటుంబ నేపథ్యం కారణంగా వాళ్ళిద్దరికి భయం అనమాట. అలాంటి వీళ్ళిద్దరూ కాలేజీలో చేరినా కూడా అబ్బాయికి ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినా భయపడతాడు, ఓకే చెప్పడు. అలాగే అమ్మాయికి హీరోయిన్కి ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేసినా ఓకే చెప్పగా భయంతో రిజెక్ట్ చేస్తుంది అనమాట. అలాంటి వీళ్ళిద్దరూ ప్రేమలో పడి భయాన్ని పోగొట్టుకుని విపరీతమైన ధైర్యాన్ని కూడగట్టుకున్న తర్వాత అసలు వాళ్ళు అంతకుముందు ఎలా భయపడింది, ప్రేమలో ఎలా పడింది, వాళ్ళు చెప్పుకునే డ్యూయట్ లాంటిది ఈ పాట. ముందు నా ట్యూన్లో పడేస్తాను ఫ్రెండ్స్, ఆ తర్వాత వివరిస్తాను ఎలా రాశాను ఏంటనేది. ఓకే. ప్రేమంటే ప్రేమంటే నాకు డర్, నేడిద్దరమో ప్రేమలో వండర్, అరే మనలాగా ఎవ్వరు ఉండర్. ప్రేమంటే నీకు ప్యార్, ప్రేమంటే నాకు ప్యార్, నేడిద్దరిది లైఫ్లో ఒకే దార్, అరే ఎవరైనా అడ్డొస్తే కబడ్దార్. మొదట్లో చూశాను మొక్కుబడిగా, అలా చూసి 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 చిక్కుబడగా, గుండెలోన పేలింది సిలిండర్ డర్ డర్, గుట్టుగా అయ్యాను సరెండర్ డర్ డర్. గుండెలోన పేలింది సిలిండర్ డర్ డర్, గుట్టుగా అయ్యాను సరెండర్ డర్ డర్. ఆబీసీ నియాండర్, పీబీసీ లియాండర్, నడుమన ఎన్నో ప్రేమ కథల్ని చూసింది క్యాలెండర్, అదే స్ఫూర్తిగా దాటేద్దాం డివైడర్. ప్రేమంటే నీకు డర్, ప్రేమంటే నాకు డర్, నేడిద్దరమో ప్రేమలో వండర్, అరే మనలాగా ఎవ్వరు ఉండర్. ప్రేమంటే నీకు ప్యార్, ప్రేమంటే నాకు ప్యార్, నేడిద్దరిది లైఫ్లో ఒకే దార్, అరే ఎవరైనా అడ్డొస్తే కబడ్దార్. కలల్లో కలిశాను తీరుబడిగా, వలపు సేద్యాలే చేశాను పంటే ప్యారుమడిగా, నా మనసే నీ ఊహల క్యారిడర్ డర్ డర్, జస్ట్ లైక్ వేసవిలో దారిడర్ డర్ డర్. నా మనసే నీ ఊహల క్యారిడర్ డర్ డర్, జస్ట్ లైక్ వేసవిలో దారిడర్ డర్ డర్. సలసల మండే మరి విలవిల మండోదరి, నడుమల పంపుతోంది ఏదో ముప్పు ఉందని రిమైండర్, కమాన్ అంటూ ముప్పు తప్పించు కమాండర్. ప్రేమంటే నీకు డర్, ప్రేమంటే నాకు డర్, నేడిద్దరము ప్రేమలో వండర్, అరే మనలాగా ఎవ్వరు ఉండర్. అది ఫ్రెండ్స్ నేపథ్యం చెప్పాను కదా. ఇద్దరు భయపడే వాళ్ళే. ఇక్కడ నేను భయానికి డర్ అనే హిందీ పదం తీసుకున్నాను. ఇంత గ్లోబలైజేషన్లో ఈ రోజుల్లో మనం తెలుగు పాటల్లో హిందీ ఇంగ్లీషు వాడకూడదని ఏం లేదు. మారుతున్న పరిస్థితులను బట్టి మనం ఏదైనా సరే ఆల్రెడీ మనకు బాగా పరిచయం ఉన్న అర్థాన్ని అది ఇతర భాషదైనా వాడుతున్న ఉద్దేశంతో ఈ డర్ అని తీసుకున్నాను. ప్రతి లైన్ చివర కూడా డర్ డర్ వచ్చేలా చూసుకున్నాను అనమాట. అది ఇందులో ప్రయోగం. ఇప్పుడు చెప్పా కదా ఇద్దరికి ప్రేమంటే భయం అని. హీరో చెప్తున్నాడు, ప్రేమంటే నీకు డర్, ప్రేమంటే నాకు డర్, నేడిద్దరము ప్రేమలో వండర్, అరే మనలాగా ఎవరు ఉండరని చెప్తున్నాడు. ఇద్దరం భయపడే మనం ప్రేమలో పడ్డం, అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఇలా ఎవరు ఉండరని చెప్తున్నాడు. అలాగే ఆమె చెప్తుంది హీరోయిన్, ప్రేమంటే నీకు ప్యార్, ప్రేమంటే నాకు ప్యార్, నేడిద్దరిది లైఫ్లో ఒకే దార్, అరే ఎవరైనా అడ్డొస్తే కబడ్దార్. మొన్నటి వరకు భయమే, కానీ ఇప్పుడు మనం ప్రేమించుకున్నాక ప్రేమ అంటే మనకు చాలా ఇష్టం, ప్యార్ అనమాట. అలాంటి మన ఇద్దరిది లైఫ్లో ఒకే దారి, ఒకే సిద్ధాంతంతో వెళుతున్నాం. ఇలాంటి మనకి ఎవరైనా అడ్డొస్తే కబడ్దారని చెప్తుంది హీరోయిన్. నెక్స్ట్ హీరో చెప్తున్నాడు, మొదట్లో చూశాను మొక్కుబడిగా, అలా చూసి 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 చిక్కుబడగా. అంటే యాక్చువల్గా చూడంగానే నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఏం ప్రేమించలేదు. నువ్వేలో తరుణ్ అంటాడు కదా, పాటలుగా చూస్తే ఇది కూడా బాగుంది అని శ్రేయాన్ని ఉద్దేశించి అంటాడు. అలాగే చూసి చూసి కొన్నాళ్ళకి మొదట్లో మొక్కుబడిగా చూసాడు ఏముందని, తర్వాత అలా చూసి చూసి చూసినప్పుడు ఏదో డ్రెస్సులోనో లేదంటే ఏదో టైంలోనో నచ్చేసి తనకు చిక్కుపడిపోతాడు తన అందానికి. అప్పుడు ఆ క్షణంలో గుండెలోన పేలింది సిలిండర్, గుట్టుగా అయ్యాను సరెండర్. అంటే ఇన్నాళ్ళు మరి ప్రేమ అంటే పడదన్నాడు కదా, ఒకసారిగా గుండెలో అంత విస్ఫోటనం చెలరేగింది ఆమె అందానికి. సో అంత విస్ఫోటనం ఎవరికి తెలియదు, గుండెలో పేలింది కాబట్టి తనే భరించి గుట్టుగా అయ్యాను సరెండర్. అంటే నలుగురికి తెలిస్తే మళ్ళీ ఏమని అనుకుంటారని చెప్పేసి ఆమె ప్రేమలో పడిపోతారనమాట. పడిపోయి ఆబీసీ నియాండర్, బీబీసీ లియాండర్, అంటే బిఫోర్ క్రిస్ట్లో మనకి నియాండర్ తల మనుషులు ఉండేవాళ్ళు కదా. సో అందు నుంచి డర్ ఉంది కాబట్టి నియాండర్ తీసుకున్నాను. అలాగే బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ యుగంలో కూడా అప్పటి నుంచి ఇప్పుడు తీసుకుంటే లియాండర్ పేసిన ఎగ్జాంపుల్గా లియాండర్ని తీసుకున్నాను, టెన్నిస్ క్రీడాకారుడు. సో డర్ ఉంది కాబట్టి చివరిలో. ఈ మధ్యలో నడుమన ఎన్నో ప్రేమ కథల్ని చూసింది క్యాలెండర్. ఇక్కడ కూడా క్యాలెండర్లో కూడా డర్ ఉంది కాబట్టి అది తీసుకున్నాను. అదే స్ఫూర్తిగా దాటేద్దాం డివైడర్. మనకు ముందు ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి కదా, మనం ఎందుకు భయపడాలి? సో ఆ క్యాలెండర్
ఎన్నో అంటే మనకి బోల్డ్ అన్ని లవ్ స్టోరీస్ లవ్ హిస్టరీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి అదే స్ఫూర్తిగా దాటేద్దాం డివైడర్. అంటే డివైడర్ అంటే ఇక్కడ కట్టుబాట్లు అడ్డంకులు ఏదైనా వస్తుంది, దాన్ని మనం దాటేద్దాం అని చెప్పి హీరో చెప్తున్నాడు. నెక్స్ట్ చెప్తున్నాడు తని, కలల్లో కలిశాను తీరుబడిగా వలపు సేద్యాలే చేశాను పంటే ప్యారుమడిగా. నేను కలల్లో కలిశాను, తీరుబడిగానే కలిశాను నిన్ను, బట్ ఆ కళల్లో వలప సేద్యాలే చేశాను పంటే ప్యారుమడిగా. అంటే ఆరుమడి అంటాం కదా మనం పంటకి, ఇక్కడ ప్యారుమడి అన్నమాట. అప్పుడు చెప్తున్నారు, ఆ అమ్మాయి చెప్తుంది, నా మనసే నీ ఊహల క్యారిడార్ జస్ట్ లైక్ వేసవిలో దారిడార్. ఇప్పుడు నేను ఊహించుకుంటూ ఉండేవాడిని, ఇప్పుడు అంతకుముందు ప్రశాంతంగా ఉండేదాన్ని, ఇప్పుడు నేను ఊహించుకుంటే చాలు నా మనసు నీ ఊహల క్యారిడార్ నిండిపోయింది, ఎప్పుడు నా మనసులో నువ్వే ఉంటున్నావు. జస్ట్ లైక్ వేసవిలో దారిడార్, అంటే వేసవిలో దారిడార్ ఎంత వేడిగా ఉంటుందో అంత వేడితో నా మనసు నీ ఊహలతో నిండిపోయిందని హీరోయిన్ చెప్తుంది. అంతేకాక సలసలా మండే మరి విలవిలా మండోదరి, నేను చాలా మండిపోతుంది నా బాడీ ఈ ప్రేమతో ఈ విరహంతో, విలవిలా మండోదర్ అంటే మండోదర్తో పోల్చుకుంది హీరోయిన్ తనదాను, మండోదర్ లాగా నేను రగిలిపోతున్నాను విరహంతో అని చెప్తుంది. తనే చెప్తుంది మళ్ళీ, నడుమలా పంపుతోంది ఏదో ముప్పుందని రిమైండర్. సో నడుములో కొన్ని ప్రకంపనలు అలజడులు చెలరేగుతున్నాయి, ఆ రిమైండర్ పంపుతుంది తనకి, హీరోకి. నడుమలా పంపుతుంది ఏదో ముప్పుందని రిమైండర్, కమాన్ అంటూ ముప్పు తప్పించు కమాండర్. ఒక కమాండర్ అనేవాడు ఎంత శత్రువుల మీద ఎలా దాడి చేస్తాడో కమాన్ అంటూ తన బెటాలియన్తో, ఇక్కడ సింగిల్గానే తను కమాన్ అంటూ నువ్వు సింగిల్గా రా, కమాన్ అంటూ వచ్చి ముప్పు తప్పించు కమాండర్ అని చెప్తుంది. రిమైండర్లో డర్ ఉంది, కమాండర్లో డర్ ఉంది, క్యారిడార్లో డర్ ఉంది, దారిడార్లో డర్ ఉంది. సో ఈ విధంగా క్యాలెండర్లో డర్రు, డివైడర్లో డర్రు, సిలిండర్లో డర్రు, సరెండర్లో డర్రు, నియాండర్లో డర్రు, లియాండర్లో డర్రు, కబడ్దార్ ఒకే దార్ ఈ చివరిలో లేదు, దారు అని వచ్చింది. అలాగే వండర్లో డర్రు, వండర్లో డర్రు. సో ఈ విధంగా డర్ అనే కథాంశాన్ని జస్ట్ ఒక వస్తువుని తీసుకుని ఒక పాయింట్ని ఇలా ఒక డ్యూయెట్ లా క్రియేట్ చేసిన ఫ్రెండ్స్. ఇది డ్యూయెట్ లాగానే ఉంటుంది. ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. Once again, thank you so much to all for your support. Bye.